వైసీపీ విముక్త ఏపీ రాష్ట్రాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని టీడీపీ ఎంపీ కనకమెడల రవిచంద్ర కుమార్ అన్నారు. సీట్ల పంపకాలు త్వరలోనే ఖరారవుతాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే కూటమిగా ఏర్పడుతున్నామన్నారు ఆయన. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం మూడు పార్టీలు కలిపి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. డెఫినెట్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి, కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీని పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి అక్కడ ఉన్న మా క్యాడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయటానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండటానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి మూడు పార్టీలు అంగీకరించాయి. కూటమి తరఫున మళ్ళీ ప్రణాళిక మేము విడుదల చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఉనికి ఎలా కోల్పోయింది, 30 సంవత్సరాలు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అన్నిటినీ ప్రజలు గమనించారు. మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం.